హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాక్ స్పాట్స్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఈ వీడియోలో మనం ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ గురించి అండ్ అలానే ఎస్ఆర్హెచ్ స్టార్టింగ్ ప్లేయింగ్ 11 గురించి అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ అయితే చేద్దాం అనమాట. సో ఈ వీడియోలో అయితే చాలా షాకింగ్ విషయాలు అయితే నేనైతే చెప్పబోతున్నాను. ప్లేయింగ్ 11లో కూడా చాలా షాకింగ్ విషయాలు అయితే ఉంటాయి అనమాట. సో ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ ఎస్ఆర్హెచ్ స్క్వాడ్ని మనం చూసుకున్నట్లయితే కనుక ఎయిడెన్ మార్కరం, అన్మల్ ప్రీత్ సింగ్, గ్లెన్ ఫిలిప్స్, హెన్రిచ్ క్లాసెన్, మయాంక్ అగర్వాల్, రాహుల్ త్రిపాఠి, ఉపేంద్ర యాదవ్, ట్రావిస్ హెడ్ని అయితే వీళ్ళు కొత్తగా తీసుకున్నారు. సో ఇతనైతే ఓపెనర్గా ఆడిస్తారని అయితే చెప్తున్నారనమాట. వీళ్ళకైతే ఒక స్ట్రాంగ్ ఓపెనర్ అయితే ఇప్పటి వరకు అయితే లేరు, డేవిడ్ వార్నర్ వెళ్ళినప్పటి నుండి. ఇంకా అలానే అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మార్కో జెన్సన్, నితీష్ కుమార్ రెడ్డి, సన్వీర్ సింగ్, షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్, వసిండు హసరంగ్ అయితే వీళ్ళు తీసుకున్నారు. సో ఇదైతే చాలా మంచి పిక్ అయితే అనమాట. జస్ట్ 1.5 crore బేస్ ప్రైజ్ అయితే తీసుకున్నారు హసరంగ్ కానీ. సో ఇది చాలా మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు. అండ్ అలానే ప్యాట్ కమిన్స్ని అయితే వీళ్ళు 20.5 కోట్లు అయితే పెట్టి చాలా భారీ మొత్తం అయితే పెట్టారనమాట. సో ఇంత భారీ మొత్తం పెట్టడానికి గల కారణం ఒకటైతే ఉంది. సో ఆ కారణం వచ్చేసి ప్యాట్ కమిన్స్ వీళ్ళు ఖచ్చితంగా ఒక కెప్టెన్ మెటీరియల్గా అయితే చూస్తున్నారనమాట. సో మార్కడమ్ని కెప్టెన్గా తీసేసి డానియల్ వెట్టరీ, ప్యాట్ కమిన్స్ని కెప్టెన్గా అయితే చేయబోతున్నారు. సో ఒక రిపోర్టర్ కూడా అడిగారు అనమాట, ప్యాట్ కమిన్స్ని మీరు కెప్టెన్గా చేయబోతున్నారంటే అప్పుడు డానియల్ వెట్టరీ ఏమన్నాడంటే, సో దానికి చాలా టైం ఉంది కదా, సో వెయిట్ అయితే చేద్దామని అయితే అన్నాడు అనమాట. ఇంకా బౌలర్స్గా చూసుకున్నట్లయితే కనుక యాజ్ యూజువల్ భువనేశ్వర్ కుమార్, ఫజల్ హక్ ఫరూకి, మయాంక్ మార్కండే, టీ నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, జయదేవ్ ఉనాద్కట్ని అయితే వీళ్ళైతే తీసుకున్నారు. ఎందుకంటే ఇతన్ని టీ నటరాజన్కి అయితే బ్యాకప్గా అయితే ఉంచుతారనమాట. ఇంకా అలానే ఆకాష్ సింగ్, ఇతనైతే లాస్ట్ ఇయర్ సిఎస్కి అయితే ఆడాడు. ఇంకా జతదేవ్ సుబ్రహ్మణ్యన్, ఇతనైతే ఒక తమిళనాడు ప్లేయర్ అనమాట. సో తమిళనాడు ప్రీమియర్ లీగ్లో అయితే చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేశాడు, ఒక స్పిన్నర్ అనమాట. సో మిస్టరీ స్పిన్నర్గా అయితే మనకైతే తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఎస్ఆర్హెచ్ టోటల్ స్క్వాడ్ వచ్చేసి. సో ఎస్ఆర్హెచ్కి అయితే ఇండియన్ స్ట్రాంగ్ బ్యాటర్స్ అయితే ఎవరు లేరనమాట. సో ఎస్ఆర్హెచ్ వాళ్ళు అయితే చాలా మిస్టేక్ అయితే చేశారు. ఇండియన్ బ్యాటర్స్ని కొంతమందిని అయితే కొనాల్సి ఉంది. అండ్ అలానే ఫారిన్ ప్లేయర్స్ని చూసుకున్నట్లయితే కనుక చాలా స్ట్రాంగ్ అయితే ఉన్నారనమాట. బ్యాటర్స్ కానీ, ఆల్రౌండర్స్ కానీ, అండ్ అలానే బౌలర్స్ కానీ. సో ఫారిన్ ప్లేయర్స్ అయితే చాలా అయితే బాగున్నారు. ఇంకా ఇండియన్ బ్యాటర్సే కొద్దిగా డౌట్గా అయితే అనిపిస్తుంది ఈ స్క్వాడ్లో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఎస్ఆర్హెచ్ యొక్క ప్లేయింగ్ 11 అయితే ఎలా ఉండబోతుందో చూద్దాం అనమాట. ఓపెనర్స్గా చూసుకున్నట్లయితే కనుక ట్రావిడ్ హెడ్ అయితే ఉండబోతున్నాడు. ఇతను ఒక లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ అనమాట. చాలా అగ్రెసివ్గా అయితే ఆడుతూ ఉంటాడు. సో ఇంతకుముందు డేవిడ్ వార్నర్ లేని లోటు అయితే మనకైతే ఇతనైతే తీరుస్తాడు అనమాట. డేవిడ్ వార్నర్ వెళ్ళిపోయినప్పటి నుండి మనకైతే ఓపెనింగ్ అయితే చాలా వీక్గా ఉంది. సో ఆ లోటును అయితే ట్రావిడ్ హెడ్ అయితే తీరుస్తాడని అయితే ఆశిద్దాం. ఇంకా నెంబర్ 2లో మయాంక్ అగర్వాల్, నెంబర్ 3లో లాస్ట్ ఇయర్ ఆడినటువంటి రాహుల్ త్రిపాఠి ఉంటాడు. నెంబర్ 4లో అభిషేక్ శర్మ లెఫ్ట్ హ్యాండ్ అగ్రెసివ్గా ఆడతాడు అనమాట. ఇతను ఒక ఆల్రౌండర్ కూడా. ఇంకా నెంబర్ 5లో హెన్రిచ్ క్లాసెన్ లాస్ట్ ఇయర్ అయితే చాలా అద్భుతంగా అయితే పర్ఫామ్ చేశాడు. మిడిల్ ఆర్డర్లో చాలా స్ట్రాంగ్ అనమాట, వికెట్ కీపర్గా. ఇంకా నెంబర్ 6లో అబ్దుల్ సమద్. సో ఈ ప్లేస్ అయితే కొద్దిగా వీక్ అయితే అనిపిస్తుంది నాకు. కాకపోతే అబ్దుల్ సమద్కి అయితే కొన్ని ఛాన్స్లు అయితే కన్సిక్యూటివ్గా ఇవ్వాల్సి అయితే వస్తుంది. ఎందుకంటే ఇతను ఒక ఫినిషర్గా అయితే మనకైతే చాలా ఉపయోగపడతాడు. డొమెస్టిక్లో కూడా ఇతనికైతే చాలా మంచి స్ట్రైక్ రేట్ ఉందన్నమాట. ఇంకా నెంబర్ 7లో యాజ్ యూజువల్గా వాషింగ్టన్ సుందర్ అయితే ఉంటాడు. నెంబర్ 8లో కొత్తగా స్పిన్నర్గా వచ్చినటువంటి వసిండు హసరంగ్ అయితే ఉన్నాడు అనమాట. రషీద్ ఖాన్ వెళ్ళినప్పటి నుంచి ఎస్ఆర్హెచ్కి అయితే స్పిన్నింగ్ అయితే చాలా వీక్గా అయితే ఉంది. కాబట్టి హసరంగా వచ్చేసి ఆ లోటుని అయితే తీరుస్తాడు. అండ్ అలానే డౌన్ ది ఆర్డర్ వచ్చేసి బ్యాటింగ్ కూడా అయితే చేయగలడు అనమాట. ఇంకా నెంబర్ 9లో ప్యాట్ కమిన్స్ కెప్టెన్గా అయితే ఉండబోతున్నాడు. ఇంకా నెంబర్ 10లో భువనేశ్వర్ కుమార్, 11లో ఉమ్రాన్ మాలిక్, ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా చూసుకున్నట్లయితే కనుక టీ నటరాజ్ అయితే ఉండబోతున్నాడు. సో ఫ్రెండ్స్, వీళ్ళ బౌలింగ్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది. సో మీరైతే అనుకోవచ్చు, అసలు ఏంది ఈ ప్లేయింగ్ 11 ఇలా ఉంది ఏంటి, మార్కరం కదా కెప్టెన్, ప్యాట్ కమిన్స్ ఎందుకు వచ్చాడు అనేసి. సో మార్కరం అయితే వీళ్ళు కెప్టెన్గా అయితే తీసేస్తున్నారు అనమాట. సో చాలా మనకైతే లీక్లు అయితే వచ్చాయి. అండ్ డానియల్ వెట్టరీ కూడా ఆల్మోస్ట్ అయితే కన్ఫర్మ్ అయితే చేస్తాడు అనమాట. అండ్ అలానే చాలా ఎక్స్పర్ట్స్ అండ్ యూట్యూబర్స్ కూడా ఇదే విషయాన్ని అయితే చెప్తున్నారు. ట్విట్టర్లో కూడా చాలా పేజెస్ అయితే ఈ విషయం గురించి అయితే చెప్తూ ఉన్నారనమాట. ఇంకా ఏడెన్ మార్కరం ఈ ప్లేయింగ్ 11లో ఎందుకు లేడంటే కనుక ట్రావిడ్ హెడ్ అయితే ఒక ఫారిన్ ప్లేయర్గా అయితే ఉంటాడు. ఎందుకంటే ఇతను ఒక మంచి ఓపెనర్ అనమాట. అగ్రెసివ్ స్టార్ట్ అయితే ఇస్తాడు. ఇంకా హెన్రిచ్ క్లాస్ని మనమైతే పక్కన పెట్టలేం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అయితే చాలా మంచిగా వికెట్ కీపింగ్ చేయడమే కాకుండా ఫినిషర్గా వచ్చి చాలా మ్యాచ్లను అయితే మనకైతే గెలిపించాడు. స్పిన్నర్గా వసిండు హసరంగ్ అయితే ఉండబోతున్నాడు. ఎందుకంటే ఇతను పక్కన పెట్టి మయాంక్ మార్కండేని ఇస్తే కనుక మళ్ళీ బౌలింగ్ అయితే వీక్ అయిపోతుంది అనమాట. సో వసిండు హసరంగ్ చాలా మంచి స్పిన్నర్ అనమాట. కావాలంటే అతని స్టాట్స్ కూడా ఒకసారి అయితే మీరు గమనించండి. సో ఇది చాలా మంచి స్పిన్నర్. ఇతనైతే ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లో అయితే ఉండాలి. ప్లేయింగ్ లెవెన్లో ఉంటే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే అయిపోతుంది అనమాట. ఇంకా నెంబర్ 9లో చూసుకున్నట్లయితే కనుక యాజ్ యూజువల్ కెప్టెన్గా అయితే ప్యాట్ కమిన్స్ అయితే ఉంటాడు. సో ఈ నలుగురు అయితే ఈ ప్లేయింగ్ లెవెన్లో ఆడతారు కాబట్టి ఏడెన్ మార్కరంకి చోటు లేదు ఈ ప్లేయింగ్ లెవెన్లో. సో ఇదైతే చాలా బాధాకరమైనటువంటి విషయం అయినప్పటికీ ఎస్ఆర్హెచ్కి బెస్ట్ ప్లేయింగ్ 11 అయితే ఇదే అనమాట. సో మీరు అనుకుంటున్నటువంటి ప్లేయింగ్ 11 కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకపోతే ఎస్ఆర్హెచ్కి ఎందుకు ఇంతమంది కెప్టెన్స్ మారుతున్నారంటే, సో కోచెస్ వల్ల అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎస్ఆర్హెచ్కి అయితే కోచెస్ అయితే
సీజన్‌కి ఒకరైతే మారుతున్నారనమాట. సో, ఒక కోచ్ ఒక కెప్టెన్‌గా అయితే చేస్తున్నాడు. సో, అలానే ఈ సీజన్ అయితే డానియల్ వెట్టోర్‌ని అయితే కోచ్‌గా అయితే ఎస్ఆర్‌హెచ్ వాళ్ళు పెట్టుకున్నారు. కాబట్టి అతను ప్యాట్ కమిన్స్‌ని అయితే కెప్టెన్‌గా అయితే నియమిస్తున్నాడనమాట. సో, అంతకుముందు సీజన్ చూసుకున్నట్లయితే గనుక బ్రెయిన్ లారా వచ్చేసి ఎడెన్ మార్కరమ్‌ని అయితే కెప్టెన్‌గా ఉంచాడు. అంతకుముందు టామ్ మూడీ ఉన్నాడు కోచ్‌గా. అతనైతే కేన్ విలియమ్సన్ అయితే కెప్టెన్‌గా అయితే చేశాడు. ఓకే ఫ్రెండ్స్, ఇదే అనమాట ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం వేరే ఒక జట్టు గురించి అయితే మాట్లాడుకుందాం. సో, దానికోసం అయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ ఛానల్‌కి. అండ్ అలానే ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి.